హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ నీలా టాక్స్. సో ఈరోజు మీషోలో తీసుకున్న శారీస్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ ఫస్ట్ శారీ. నేనైతే 3 శారీస్ అండ్ 3 డ్రెస్సెస్ తీసుకున్నాను. అందులో దిస్ ఈజ్ ఫస్ట్ శారీ. ఈ శారీ కాస్ట్ విషయానికి వస్తే 500 to 1000 వరకు వీటి కాస్ట్ అయితే ఉన్నాయి. లైక్ 500, 600, 700, 750, 850 ఆల్సో ఇందులో ఉన్నాయి. అంటే కలర్ని బట్టి కాస్ట్ చేంజ్ అవుతుంది. నేను తీసుకున్న కలర్ అయితే లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 513 రూపీస్ నాకు పడింది. దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కదా. డార్క్ గ్రీన్ వచ్చింది మొత్తం బ్లౌజ్ అంతా. అందులో గోల్డ్ కలర్ ఫ్లవర్స్, బిగ్ సైజ్ ఫ్లవర్స్, స్మాల్ సైజ్ ఫ్లవర్స్ ఎంత బాగా ఇచ్చారో కదా. ఆ ఫుల్ హ్యాండ్స్కి ఆ బార్డర్లో చూడండి యూ షేప్ కట్ వర్క్ లాగా వచ్చి ఎంత బాగా ఇచ్చారో. అంటే కొన్ని శారీస్కి మస్ట్ అండ్ షుడ్గా ఫుల్ హ్యాండ్స్ ఉంటేనే బాగుంటాయి అని ఉంటాయి కదా. అలాంటి వాటిలో ఇదొకటి. దీనికి మస్ట్ అండ్ షుడ్గా ఫుల్ హ్యాండ్స్ మీన్స్ 3/4 హ్యాండ్స్ ఉంటాయి కదా. ఆ హ్యాండ్స్ అయితేనే ఈ శారీకి సెట్ అవుతుంది. చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని శారీస్కి బ్లౌజ్ పీస్ మీటర్ అలా ఇస్తారు కదా. బట్ దీనికైతే మీటర్ ఇవ్వలేదు. జస్ట్ ఈ క్లాత్ 80 పాయింట్లు మాత్రమే ఉంది. అంటే మీటర్కి ఇంకా 20 పాయింట్స్ తక్కువే ఉంది. కొంచెం లా ఉన్న వాళ్ళు చూసి తీసుకోండి. మీ బ్లౌజ్ పీసు 80 పాయింట్లు మాత్రమే ఇచ్చారు. సో ఏదైనా మీరు శారీ తీసుకుంటున్నప్పుడు రివ్యూ చూసి తీసుకోండి. వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, క్లాత్ ఎలా ఉంది, బ్లౌజ్ పీస్ ఎంత ఇచ్చారు, ఏది అనేది. లైక్ నాలాగా కొంచెం చూసి తీసుకోండి, ఓకేనా. సో ఇది మొత్తం శారీ అండి. శారీ మొత్తం లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు. లైట్ గ్రీన్ కలర్ మొత్తం శారీ అంతా ఉంది. క్రాస్ లైన్స్ వచ్చారు చూసారా, అవి మొత్తం గోల్డ్ కలర్ క్రాస్ లైన్స్ వచ్చాయి. ఆ డిజైన్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో కదా. బార్డర్ మొత్తం యూ షేప్లోనే గోల్డ్ కలర్ కట్ వర్క్ లాగే వచ్చింది. శారీ మొత్తం అలాగే వచ్చింది టాప్ టు బాటమ్. సో శారీ అయితే సమ్మర్ అండ్ వింటర్ ఆల్సో ఈజీగా క్యారీ చేసేయచ్చు ఈ శారీని. అంటే కొన్ని శారీస్ సమ్మర్లో కష్టంగా ఉంటాయి, బట్ ఇది అలా కాదు. ఈ క్లాత్ అయితే చాలా బాగుంది, ఈజీగా క్యారీ చేసేయచ్చు. మీకు ఈ శారీ లింక్ కావాలంటే చెప్పండి, మీరు కామెంట్ చేయండి, నేను దీనికి లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. ఆ తర్వాత ఇది వచ్చేసి సెకండ్ శారీ. ఈ శారీ టాప్ టు బాటమ్ మొత్తం వైలెట్ కలర్లోనే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. బట్ ఈ ఫ్యాబ్రిక్ సమ్మర్లో కొంచెం కష్టంగానే ఉంటుంది క్యారీ చేయడం. చూడండి శారీ ఎంత బాగుందో. టాప్ టు బాటమ్ వైలెట్ కలర్లో ఇచ్చేసారు. బార్డర్ వచ్చేసి చూడండి సిల్వర్ కలర్ బార్డర్, వీ షేప్లో మొత్తం సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చారు. శారీ అంతా స్టోన్స్ ఇచ్చారు కదా, స్టోన్స్ కూడా సిల్వర్ స్టోన్స్ ఇచ్చారు శారీ మొత్తము. ఈ ఫ్యాబ్రిక్ అయితే సమ్మర్లో కొంచెం స్వెట్ లాగా అనిపిస్తుంది కాబట్టి క్యారీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 708 రూపీస్. కానీ శారీ పార్టీ వేర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే నైట్ టైం పార్టీ అలా జరుగుతుంటాయి కదా, అలా పార్టీ వేర్కి ఇది చాలా రీజనబుల్ అని చెప్తాను. ప్రిఫర్ చేయొచ్చు ఈజీగా. బ్లౌజ్ పీస్ కూడా సేమ్ శారీ ఎలా వచ్చిందో బ్లౌజ్ పీస్ కూడా అంతే. అంటే దీనికి మీటర్ ఇచ్చేసారు. బ్లౌజ్ పీసు మీటర్ వచ్చింది. శారీ ఎలా ఉందో బ్లౌజ్ కూడా అదే క్లాత్లో ఇచ్చారు. నేను థంబ్నెయిల్ చేశాను చూసారా పైన, అందులో ఫోటో ఇచ్చాను కదా నేను, ఆ బ్లౌజ్ వచ్చింది. నేను అది స్టిచ్ చేసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 708 రూపీస్, ఓకే. ఈ ప్రోడక్ట్ వచ్చేసి థర్డ్ ప్రోడక్ట్. ఇది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి డ్రెస్ అండి. ఈ డ్రెస్ ప్రైస్ విషయానికి వస్తే 440 రూపీస్ దీని పడింది. దీనికి చున్నీ ఇచ్చారు చూడండి, చాలా రీజనబుల్ అబ్బాయి. ఈ రేట్ పెట్టచ్చు ఈజీగా. చూడండి ఎంత బాగుందో. చున్నీ లెంత్ చాలా ఉంది, చూడండి ఎంత లెంత్ ఇచ్చారో చున్నీ. బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది వీ షేప్లో. ఈ చున్నీ మొత్తం బ్లాక్ పింక్ అలా కాంబినేషన్లో వచ్చింది. ఆ మధ్యలో చూడండి, ఆ ఫ్లవర్స్కి మధ్యలో పింక్ వైలెట్ మిక్స్ అయ్యి వచ్చాయి కదా. చాలా బాగా నచ్చింది నాకైతే చున్నీ. ఈ టాప్ వచ్చేసి అంబ్రెల్లా టైప్లో వచ్చింది. మొత్తం లెంత్ కూడా చాలా రీజనబుల్గానే వచ్చింది. చూడండి ఇది అంతా టాపు చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఫుల్ హ్యాండ్స్ వచ్చింది దీనికైతే. హాఫ్ హ్యాండ్స్ దీనికి సెట్ కూడా కాదు, ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. బట్ ఫుల్ హ్యాండ్ కొంచెం లెంత్ ఎక్కువే వచ్చింది. ఆ చివర్లో నేనైతే కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం అంత లెంత్ వద్దు, జస్ట్ ఆ మోచేతులకి కొంచెం కిందగా వస్తే చాలు, అంత లెంత్ అవసరం లేదనేసి నేను కట్ చేద్దాం అనుకున్నాను. అది మీ ఇష్టం, అది యువర్ చాయిస్, ఓకే. మీకు నచ్చితే కట్ చేసుకోవచ్చు, లేదా అలాగే క్యారీ చేసేయచ్చు. చూడండి దీన్ని నెక్ వచ్చేసి యూ షేప్లో వచ్చింది. ఫ్రంట్ నెక్ యూ షేప్లోనే వచ్చింది, అలాగే బ్యాక్ నెక్ కూడా యూ షేప్లోనే వచ్చింది. దీన్ని చూడండి నెక్ థ్రెడ్స్ ఎంత బాగా ఇచ్చారో కదా చిక్కగా. చూడు నెక్ థ్రెడ్స్
ఎంత బాగున్నాయో. నాకైతే ఈ డ్రెస్ రీజనబుల్ అనిపించింది. అంబ్రెల్లా టైప్లో చాలా బాగుంది. చూడండి లెంత్ కూడా. కానీ దీనికి లెగ్గిన్ అయితే ఏం ఇవ్వలేదు. లోపల చూడండి లైనింగ్ అంటే పాలిస్టర్ లైనింగ్ కానీ కాటన్ లైనింగ్ కానీ ఇవ్వలేదు దీనికి. ఏదో ఇది సిల్క్ లైనింగ్ ఇచ్చారు దీనికి లోపల. గోల్ చూడండి ఎంత ఉందో ఈ డ్రెస్కి. అంబ్రెల్లా టైప్ డ్రెస్ అని అందుకే అన్నాను. చాలా గోల్ వచ్చింది దీనికైతే. రీజనబుల్ దీని ప్రైజు 440 రూపీస్ మాత్రమే దీని ప్రైజు. సో దీనికి బ్లాక్ లెగ్గిన్ ఆర్ పింక్ లెగ్గిన్ నేను వేసుకోవచ్చు. నేనైతే యాంగిల్ లెంత్ ఉంది నా దగ్గర పింక్ కలర్, దాంతో కవర్ చేసేద్దాం అనుకున్నాను. మీ ఇష్టం, అది బ్లాక్ అయినా వేసుకోవచ్చు, ఐదర్ పింక్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకా చాలా ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ ప్రోడక్ట్లు అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? చూడండి టాప్ టు బాటమ్ మొత్తం ఆ షైనింగ్ అయితేనేమి, ఆ ఫ్లవర్స్ అయితేనేమి ఎంత బాగా ఇచ్చారో కదా ఆ క్లాత్. ఓకే, ఇది వచ్చేసి 4th ప్రోడక్ట్. ఇది కూడా నేను డ్రెస్ తీసుకున్నాను, అంటే జస్ట్ టాప్ లాగా గోల్డ్ టాప్ తీసుకున్నాను. ఇది మొత్తం టాప్ టు బాటమ్ రెడ్ కలర్లోనే ఉంది. దీనికి లైనింగ్ కూడా అంటే కాటన్ లైనింగ్ ఇవ్వలేదు, పాలిస్టర్ లైనింగ్ ఇవ్వలేదు. దీని లైనింగ్ కూడా మొత్తం ఎలా ఇచ్చారంటే సిల్క్ టైప్లోనే ఇచ్చారు. చూడండి ఇది కూడా ఎలాస్టిక్ టైప్లో ఇచ్చారు. నెక్ పార్టు, చెస్ట్ పార్ట్ మొత్తం, ఆ నెక్ చెస్ట్ పార్ట్ మొత్తం ఎలాస్టిక్ టైప్లోనే ఇచ్చారు. అంటే కొంచెం లావు ఉన్న వాళ్ళు, అంటే నువ్వు ఎల్ సైజ్ తీసుకున్నావు అనుకో, నువ్వు కొంచెం లావు అయినా అడ్జస్ట్ అవుతుంది అక్కడ ఎలాస్టిక్. హ్యాండ్స్కి కూడా చూడండి ఎలాస్టిక్ లాగే ఇచ్చారు. చూడండి చివర్లో ఎలాస్టిక్ టైప్, ఇది కూడా సాగుతుంది. నాకైతే చాలా నచ్చింది. ఎంత బాగుందో చూసారా ఫ్యాబ్రిక్. అయినా ఈ రేట్లో ఇది చాలా రీజనబుల్. 340 రూపీస్ అంటే రీజనబుల్లే ఈ ప్రైజు. మీరు కూడా ఒకవేళ ఇన్ కేస్ మీకు కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? క్లాత్ అయితే చాలా బాగుంది. నేను చెప్తున్నాను కదా, నేను ఆల్రెడీ ఈ డ్రెస్ని ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసిన అనుభవంతో చెప్తున్నాను. అసలు కలర్ పోలేదు, క్లాత్ కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు. చాలా బాగుంది క్లాత్. మీరు కావాలంటే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు ఈ క్లాత్కి. ఓకేనా? చూడండి టాప్ టు బాటమ్ ఎంత బాగా వచ్చిందో కదా. దీనికి లెగ్గిన్ వైట్ కలర్ వేసుకోండి, సూట్ అవుతుంది. చున్నీ లెగ్గిన్ వైట్ ప్రిఫర్ చేయండి. దీనికి చాలా బాగా అంటే లుక్ బాగుంటుంది. వైట్ అండ్ రెడ్ కాంబినేషను చాలా బాగుంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ 5th వన్. ఇది కూడా గోల్డ్ టాపే. ఈ టాప్ వచ్చేసి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చారు. చాలా బాగా నచ్చింది నాకైతే. దీని కాస్ట్ విషయానికి వస్తే 436 రూపీస్ పడింది నాకు. 436 రూపీస్. ఓకే, దీని హ్యాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అబ్బా. చాలామంది ఇందులో హ్యాండ్స్ చూసే తీసుకొని ఉంటారు. హ్యాండ్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఏదో 2 లేయర్స్ లాగా అలా వచ్చారు. అంటే ఇది స్లీవ్లెస్. నాకైతే ఇలాంటి హ్యాండ్స్ బేసిక్గా నచ్చవు. నా దగ్గర ఆల్రెడీ కాటన్ క్లాత్ ఉంది ఒకటి వైట్ కలరు. ఆ కాటన్ క్లాత్తో హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాంలే నేనే అనేసి ఈ డ్రెస్ నేను తీసుకున్నాను. స్లీవ్లెస్ అంటే హ్యాండ్స్ ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అందుకు హ్యాండ్స్ రైజ్ చేసినప్పుడు బాగోదు. ఇది జస్ట్ పైకి మాత్రమే ఇచ్చారు ఈ హ్యాండ్స్. నేనైతే నా దగ్గర ఉన్న కాటన్ క్లాత్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం అనేసి తీసుకున్నాను. మీరు కూడా తీసుకోవచ్చు. ఈ క్లాత్ చాలా రీజనబుల్లే. దీని లైనింగ్ కూడా సిల్క్ టైపే ఇచ్చారు. నేను తీసుకున్న 3 టాప్స్కి వాటి లైనింగ్ అనేది సిల్క్ టైప్లో ఇచ్చారు. కాటన్ కానీ లేదా ఇంకా వేరే క్లాత్లు కానీ ఏమి ఇవ్వలేదు. చూడండి దీనికి కూడా వైట్ కలర్ లెగ్గిన్ ప్రిఫర్ చేయండి, చాలా సెట్ అవుతుంది. లేదా లైట్ పాల్ రోజ్ కలర్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? ఇది వచ్చేసి లాస్ట్ శారీ. దీన్ని నేనైతే మా అమ్మ కోసం తీసుకున్నాను. ఈ శారీ మెత్తగా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. ఏదో ఈ దారాలు తీసి కట్టారు. నా దగ్గర అయితే ఈ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందో కదా. శారీ మొత్తం వచ్చేసాయండి టాప్ టు బాటమ్ మొత్తం వైట్ కలర్. ఈ ఫ్లవర్స్ అనేవి దీన్ని కవర్ చేసేసింది శారీ మొత్తం. నేనైతే నా దగ్గర ఆల్రెడీ ఒక చిమ్కీ బ్లౌజ్ ఉంది. చిమ్కీలు వచ్చి ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంది. దాంతో ఇది సెట్ అవుతుంది అనేసి మైండ్లో ఆల్రెడీ ఉండి తీసుకున్నాను. మా అమ్మ అయితే ఈ బ్లౌజ్ కుట్టించుకుంటుందేమో. నాకైతే ఇది నచ్చలేదు. మా అమ్మ దగ్గర ఆల్రెడీ బ్లాక్ ఉంది బ్లౌజ్, నా దగ్గర కూడా ఉంది. ఇద్దరు వాడేయచ్చులే అనేసి తీసుకున్నాను నేనైతే. ఈ బ్లౌజ్ పీస్ సపరేట్గా పెట్టేయడమే. ఆ వైట్ కలర్ ఫ్లవర్స్ లోపల డాట్స్ వచ్చాయి చూసారా, సిమెంట్ కలరు. ఈ శారీలో అదే హైలైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను.